మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షుడు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మారుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దసరా రోజుల్లో పలువురు ప్రముఖులు అమ్మవారి దర్శనానికి విచ్చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే 4వ తేదీన బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం, 5వ తేదీన గాయత్రీ దేవి అలంకారం, 6వ తేదీన అన్నపూర్ణాదేవి అలంకారం, 7వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం, 8వ తేదీన శ్రీ సంతోషి మాతాదేవి అలంకారం, 9వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. అలాగే 10వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం, 11వ తేదీన మహిషాసుర మర్దినీ దేవి అలంకారం, 12వ తేదీన రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు భేవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మూడో తారీఖు నుండి చిట్టినగర్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మొదటి రోజు 3వ తారీఖున మొదటిగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకారం చేస్తూ ఉన్నాం. అలాగే 4వ తారీఖున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 5వ తారీఖున శ్రీ గాయత్రీ దేవి అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 6వ తారీఖున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకారం, అలాగే 7వ తారీఖున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే 8వ తారీఖున సంతోషి మాతగా, అలాగే మూలా నక్షత్రం 9వ తారీఖున సరస్వతి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది. అలాగే దుర్గాదేవిగా, అలాగే మహిషాసుర మర్దినిగా, ఆఖరి రోజున రాజరాజ దేవిగా అలంకారం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉభయదాతలు ఎక్కువ మంది ఈసారి మాకు 10 రోజుల కార్యక్రమానికి మాకు సహకరించారు. కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మాకు ఈ పూజలు రావడం జరిగింది. చాలామంది కూడా వారు ఇక్కడికి వచ్చి వారు పూజలు జరిపించుకోవడం ఒక ఇద్దరు చాలామంది కూడా రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు విశేషంగా మా యొక్క దేవస్థానం పండితులు ప్రసాద్ గారు, అలాగే విశ్వనాథ్ గారు, ఇంకా మిగతా వారి యొక్క టీం కూడా ఈ అమ్మవారిని ఏ రోజుకి ఆ రోజు అమ్మవారులుగా అత్యంత రంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు. వారికి కూడా మా కంటి తరపున ప్రసాద్ గారికి మొదటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు కూడా దినదభివృద్ధి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఏకూజామున 5 గంటలకు ఈ ఉభయదాతలతో ఇక్కడ మనకి పూజలు జరుగుతూ ఉంటాయి. వచ్చే భక్తులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆఖరి రోజు అమ్మవారిని పురవీధుల్లో చక్కగా ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. దానికి కూడా వేలాదిగా భక్తులు కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ రాని వారు కూడా మీ యొక్క టీవీ ఛానల్లో, అలాగే మీ పేపర్ల ద్వారా చదువుకొని అమ్మవారి ఏదో రాసేసి మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ రోజు మా కంపెనీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాలక్ష్మి అమ్మవారికి విద్యార్థులకి, మీడియా సోదరులకి, అందరికీ దర్శనం ప్రతి ఒక్కరికి మా దేవస్థానం తరఫున నమస్కారాలు. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు, కనకదుర్గమ్మ ఉత్సవాల తర్వాత ఈ వంటంలో విజయవాడలో మా మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు చాలా భారీగా, చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఎంతోమంది ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు, అలాగే బయట ఊళ్ళ నుంచి కూడా నెల రోజుల నుండి ఈ ఉభయాలు రాసుకోవడానికి వచ్చి 9 రోజుల ఉభయాలు, 1 రోజు ఉభయాలు, యాడ్లన్నీ ఎవరికాలు వచ్చి బుక్ చేసుకొని రాసుకుని ఈ రోజుకి వచ్చి సుమారుగా 9 రోజుల ఉభయాలు వచ్చి 10 రోజుల ఉభయాలు వచ్చి ఒక 1000 ఉభయాల దాకా పూర్తయినాయి.
ఒక్కరోజు ఉగాది కూడా ఒక 500-600 పైన అయినాయి ప్రసాదాలు అవన్నీ. ఈరోజు మేము దసరా ఉత్సవాల నిమిత్తము ముందు ప్రసాదాల నిమిత్తం ముహూర్తం పెట్టుకొని ఈరోజు పొయ్యి వెలిగించడం జరిగింది. ఈ రోజు నుండి అన్ని దేవస్థానం పనులు, ఈ ఉత్సవాల పనులు మొదలు పెడుతూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా 27 మంది ఈ కమిటీ సభ్యులు కూడా నెల రోజులుగా ఈ దసరా అయ్యే వరకు, ఈ 9 రోజులు 10 రోజులు దసరా ఉపయోగాలు అయ్యే వరకు, అలాగే 14వ తారీఖు అన్నదానం అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భారీగా ఇల్లు అనకుండా ఇక్కడ వచ్చి పనిచేసి ఎంతో కష్టపడి పూర్తి చేస్తాను కానీ ఈ కార్యక్రమం అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో భక్తులకు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రసాదాలు కానీ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాలు జరిపించడం కానీ, మాకు సహకరించిన పోలీసు బందోబస్తు కానీ, అలాగే కార్పొరేషన్ వారు కానీ, అలాగే మీరందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు చెప్తూ, నా పేరు లింగిపిల్లి అప్పారావు, దేవస్థానం అధ్యక్షుడిని. నమస్కారం. విలేకరులు మిత్రులకి జర్నలిస్టులు అందరూ కూడా మా దేవస్థానం మీకు నమస్కారాలండి. మరి దేవస్థానాలు కానీ ఈ కళ్యాణ మండపాలు కానీ 2 దేవస్థానం కూడా అంచెంచెలుగా మీ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు చెందింది. మీ అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మరి 3వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రులు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా గొప్పగా అనేక రకాలుగా అన్ని అవతారాలతో కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు 3వ తారీఖు శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారైన సిద్ధనాథ్ చౌదరి గారు దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత రోజు మరి డీజీపీ ద్వారకా తిరుమల గారు రావడం జరుగుతుంది. అలాగే మంత్రులు కూడా మరి బీసీ మినిస్టర్ గారైన సుభాష్ గారు రావడం, అలాగే నాదెండ్ల మనోహర్ గారు రావడం, అలాగే రవీంద్ర గారు రావడం, అనేక మంది ఉన్నత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ టెంపుల్కి తప్పకుండా వస్తారని చెప్పి కూడా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. అలాగే ఈ దేవాలయం అంచెంచెలుగా మరి ఉన్నత అధికారులు కాకుండా మరి అమెరికా నుంచి సైంటిస్టులు కూడా వస్తారు ఈ దేవాలయం చూడటానికి. ఏంటంత ప్రాముఖ్యత ఉందని చెప్పి కూడా మరి లాస్ ఏంజల్స్ నుంచి సైంటిస్టులు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా. అలాగే స్వామీజీ మరి వేదాంత షణ్ముఖ శర్మ గారు కూడా రాజమండ్రి నుంచి కూడా వారు కూడా మాకు ఎంతో శుభాశీస్సులు అందించారు. వారు రేపు డిసెంబర్ కూడా అమ్మవారు ప్రవర్తన చెప్తూ ఈ గుడి కూడా ప్రవర్తన కూడా వస్తున్నారు. వారికి మా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు. అలాగే లాస్ట్ రోజు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ సహకరించి మరి ఇప్పుడులాగే సహకరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన మీ అందరూ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.